నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు బీజేపీ తొలి లిస్ట్ అంటూ కూడా 195 మంది అభ్యర్థులతో విడుదల చేసింది బీజేపీ నాయకత్వం. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అంతా కూడా గత 2 రోజులుగా దీని మీద తీవ్ర కసరత్తు చేసి సామాజిక సమీకరణాలు అన్నీ కూడా కొంతమంది అభ్యర్థులకి, యువతకి చోటు ఇవ్వటం, అట్లాగే సిట్టింగ్ ఎంపీలని కొంతమంది మార్పులు చేయటం, ఇవన్నీ చూసాం మనం. తెలంగాణకు సంబంధించి ఫస్ట్ లిస్ట్లో 9 మంది పేర్లు రిలీజ్ చేశారు. 17 స్థానాల్లో 9 మందిలో కూడా దాదాపు నేను అంతకుముందు ఐటెంలో పెట్టినట్టుగానే అవే పేర్లు ఎక్కువ వచ్చినాయి. కాకపోతే జహీరాబాదు, నాగర్ కర్నూలు మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, అట్లాగే నాగర్ కర్నూలు నుంచి కూడా రాములు చేరారు. రాములు కాకుండా ఆయన కొడుకు భరత్కి ఇచ్చారు. సో ఆ 2 స్థానాల్లో నాది కూడా క్యాలిక్యులేషన్ తప్పింది. సిట్టింగ్ ఎంపీలకి బీఆర్ఎస్ నుంచి వచ్చినందుకు వాళ్ళకి స్థానాలు ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే మనం 9 స్థానాలు చూసుకుంటే కనుక ఆ కాంబినేషన్ చూసుకున్నా కూడా ఓసీ, బీసీ, ఎస్సీ కాంబినేషను ఈ అత్యద్భుతమైన కూర్పు అనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలంగాణ లోక్సభ ఫస్ట్ లిస్టు చూస్తే 9 మందిలో పెండింగ్లో ఉన్న ఖమ్మం, నల్గొండ, అట్లాగే మహబూబ్ నగర్, మెదక్, ఇవన్నీ కూడా ఖమ్మం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆయన పార్టీలో చేరొచ్చని తెలుస్తుంది మనకి. అయితే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టారని, ఆ కండిషన్స్కి ఇంకా ఢిల్లీ నాయకత్వం ఓకే చెప్పలేదు అన్నది మనకు వినబడుతున్నమాట. అట్లాగే నల్గొండ నుంచి కూడా బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే ఒక ఎక్స్ఎంపీ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని, అందుకే అది పెండింగ్ పెట్టారన్నది మనకంతున్న సమాచారం. మెదక్ నుంచి అయితే మాత్రం రఘునందన్ రావుకి, అంజిరెడ్డికి తీవ్ర పోటీ ఉంది. అట్లాగే మహబూబ్ నగర్లో డీకే అరుణ పేరు దాదాపు ఫైనల్ అయినా కూడా జితేందర్ రెడ్డి ఇంకా రేసులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం మొదటి లిస్ట్ చూస్తే మాత్రం మొదటి లిస్ట్ నుంచి ప్రకటించిన అభ్యర్థుల్లో అయితే చాలా వరకు గెలుపు గుర్రాలనే చెప్పచ్చు. ఒక 2 చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి హోరాహోరీ ఉండబోతుంది. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి స్థానం, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కి ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్కి కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గట్టి పోటీ ఉండబోతోంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే హోరాహోరీ ఉండబోతోంది. నా అంచనా ప్రకారం ఎవరు గెలిచినా కూడా పార్లమెంట్ అయినా కూడా దాదాపు 15,000 నుంచి 20,000 లోపలే మెజారిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన మెజారిటీ వరకే ఉంటుంది మల్కాజ్గిరికి. ఇంకా సిట్టింగ్ ఎంపీల్లో నిజామాబాదు, కరీంనగరు, అట్లాగే సికింద్రాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఇవన్నీ అయితే మాత్రం పార్లమెంట్కి సంబంధించి బీజేపీకి ఎక్కడ పెద్ద అడ్డంకులే ఉండవు కూడా రేపు పొద్దున్న రిజల్ట్స్లో కూడా. నాగర్ కర్నూలులో కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, అట్లాగే భరత్ కూడా మంచి క్యాండిడేటే. అతనికి ఇచ్చిన దాని ప్రకారం, రాముల ప్రకారం బీజేపీకి చాలా విజయావకాశాలు. అంటే అక్కడ బంగారు లక్ష్మణ్ కూతురు శృతి పోటీ చేయొచ్చు అన్న ఊహాగానాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు భరత్ కూడా మంచి ఫైట్ ఇవ్వగల అభ్యర్థి. బీజేపీకి నాగర్ కర్నూలుకి సంబంధించి కూడా విజయావకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. జహీరాబాద్ కూడా బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీనే చాలామంది పోటీ పడ్డారు బీజేపీ తరఫున కూడా. లాస్ట్కి బీఆర్ఎస్ నుంచి ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరిన బీబీ పాటిల్కే మళ్ళీ సీటు కన్ఫర్మ్ అయింది. అది కూడా బీజేపీకి విజయావకాశాలకి చాలా దగ్గరకు ఉన్నాయి. ఈ లెక్కన మనం 9 స్థానాలు చూస్తే హైదరాబాద్కి సంబంధించి నేను చాలా ఐటెంలో పెట్టాను కూడా. విరించి హాస్పిటల్ మాధవీలత పోటీలో ఉంటారని ఆవిడ ఎప్పటి నుంచో కూడా ప్రచారం చేసుకుంటూ కూడా వచ్చారు. ఆమెకి హైదరాబాదు పార్లమెంట్కి సంబంధించి కూడా చాలా మంచి పట్టు ఉందని చెప్పచ్చు, పరిచయాలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి అయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్నా కూడా గెలుపు గుర్రం రేసులో ఉండే క్యాండిడేట్ అయితే మాత్రం మాధవీలతని క్లియర్గా చెప్పచ్చు. రాజాసింగ్ పేరు కూడా వినబడింది, అట్లాగే యమునా పాఠక్ పేరు కూడా వినబడింది. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం మాధవీలత వైపే మొగ్గు చూపింది. మాధవీలత ఓవైసీకి గట్టి పోటీ ఇస్తారంటలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు ఈరోజు ప్రకటించిన 9 స్థానాల్లో అయితే 6 స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. 2 చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీ పోటీ ఉండిపోతుంది. ఒక స్థానం మాత్రం సీట్లు ఓట్ షేర్ బాగా పెంచుకుంటుంది. కానీ ఏఐఎంఐఎంకి మాత్రం ఎడ్జ్ ఉంటుంది యాజ్ ఆఫ్ టుడే. ఇంకా మనం ఇక్కడ పేర్ల గురించి పెద్ద చెప్పక్కలేదు, లిస్ట్ అందరికీ రిలీజ్ అయిందే. బోర నర్సయ్యగౌడ్ భువనగిరి నుంచి, అట్లాగే ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి, నాగర్ కర్నూలు నుంచి భరత్, నిజామాబాద్ అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, హైదరాబాద్కి సంబంధించి మాధవీలత, ఈ 9 జహీరాబాద్ బీబీ పటేల్, ఈ 9 స్థానాలకు సంబంధించి కూడా నాకు అందినంత వరకు, నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం అయితే
6 స్థానాల్లో బీజేపీ గట్టి గెలుస్తుంది, 2 స్థానాల్లో హోరాహోరీ ఉండబోతోంది. ఒక స్థానంలో మాత్రం 96లో బద్దం బాలరెడ్డి ఆయన ఉన్నప్పుడు వచ్చినంత ఓటు అట్లా ఓటు షేరు అట్లాగే ఎంత ఓట్ బ్యాంక్ ఎంత ఆయన అప్పుడు 96లో హైదరాబాద్ పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు దానికన్నా కూడా మాధవీలత ప్రస్తుతానికి మళ్ళీ రేస్లో ఉందని చెప్పొచ్చు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి. ఇంకా 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. 8 స్థానాల్లో కూడా చాలా షఫుల్ అవుతున్నాయి. వరంగల్కి సంబంధించి కానీ అట్లాగే వరంగల్లో కూడా కృష్ణప్రసాద్ కళ్యాణి అంటున్నారు. నేను అనుకుంటాం కొత్త పేరు తెర మీదకి వస్తుంది అనుకుంటున్నాను నేను, వీళ్ళిద్దరు ఉండకపోవచ్చు. అట్లా ఖమ్మం నల్గొండ చెప్పాను. పెద్దపల్లిలో మాత్రం ఇప్పటికీ అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్లో చేరారు. ఇంకా బీజేపీ గట్టి అభ్యర్థి కోసం చూస్తోంది. సో మనం ఈ క్యాలిక్యులేషన్స్ కొత్త పేర్లు ఏమన్నా వస్తాయి అనేది మనం వెయిట్ చూడాలి. 7వ తారీఖు మార్చి 7 కానీ 9 కానీ సెకండ్ లిస్ట్ ఉండొచ్చు అంటున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకి అయితే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లిస్ట్ కూడా చక్కగా మంచి కాంపిటీషన్లో రేసులో ఉన్న అభ్యర్థులనే ప్రకటించారు. సో విజయావకాశాలు ఎలా ఉంటాయనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ.